అంటున్నాను సైలెంట్గా ఉండు. చెప్పండి అబ్బా, ఎవరు గెలికింది? ఎవరు గెలికింది? నన్ను గెలికిన ఆయన కాదా? కరెక్ట్ చెప్పు. ఎవరు? ఇందాను జ్ఞానం లేకుండా పెద్ద మాట్లాడు. నీకు జ్ఞానం ఉంది కదా, అయితే గమనం ఉండు. నాకు జ్ఞానం లేదు, నేను ఇట్లనే వాగుతా. సైలెంట్గా ఉండు. అయితే తెచ్చుకో, ఇక నువ్వు మారు. ఇక నేను మారను. నువ్వేంది నాకు చెప్పేది? ఏంది నేను మారేది? నాకు అర్థం కాదు. మారని చెప్పి ఇక్కడికి వచ్చి నేనేం మారల్లా? ఎవడు చెప్పాడు మారమని? రూల్ బుక్లో ఉంది మారమని. ఎవడయ్యా మారేది? నేను ఎందుకు మారాలా? నాకు అర్థం కాదు. ప్రతిసారి మారు అంట. ఎన్నో మారాలా? ఏం మారాలా? మారు నువ్వు అనవసరం వర్లియద్దు. నువ్వు ఊరికే ఉండు. వర్రిచ్చింది నువ్వా నేనా? నువ్వే అనవసరం వెనక్కు మధ్యలో. ఇదే చెప్తున్నాను, మధ్యలో దూరకు. నీకు రీజన్ ఉంది, నీ మీద ఉంది, అది చెప్పా. నువ్వు తీసుకోలేవు. తీసుకున్నాడు మహాత్ముడు అంటావు కదా, తీసుకో. కంటెంటర్షిప్ని నేను త్యాగం చేసినా నీకెందుకు అంటున్నా. అదే మరి, అలాంటప్పుడు నీకెందుకు అంటున్నాను. ఫస్ట్ నువ్వు అన్నది నువ్వు కదా, నేను అందుకే చెప్తాను. ఫస్ట్ నీకెందుకని తమ్ముడు. ఏంటి అన్న మనసుకు తెలుసు నువ్వు ఏం చేస్తావు. నా మనసుకి ఏం తెలియదు అన్న. నా మనసుకి ఏమీ తెలియదు. ఎప్పుడో పోయే ఫీలింగ్స్ అన్ని పోయి చచ్చిపోయాయి. ఒకరి జోలికి వెళ్ళొద్దు అట్లా. ఎవరు? నా జోలికి కూడా రావద్దు నువ్వు. అస్సలు రావద్దు నా జోలికి కూడా. అస్సలు రావద్దు నా జోలికి కూడా. చాలా కాదు, నేను ఇట్లా గొడవలు పెట్టుకునే వ్యక్తిని. నేను కూడా అసలు గొడవ పడే వ్యక్తిని కాదు. చాలా సరదాగా ఉంటా. ఎన్ని కామెంట్ చేసినా తీసుకుంటా. మూసుకొని అనవసరం నన్ను రెచ్చగొట్టకండి. సరే, అందరికి ఓకేనా? ఈ నలుగురు 4 people. అందరి డెసిషన్. ఒకళ్ళు అబ్జెక్ట్ చేసినా అవ్వదు. నువ్వు అదే అన్నావు అంటున్నా. అందరికి చెప్పాను. అందరికీ చెప్పు. అందరిదే అదే చెప్పండి. ఓకేగా? నెక్స్ట్ గేమ్ విల్ గో. ఫస్ట్ అన్నప్పుడు ఫుల్ స్టాప్ ఫర్ నెక్స్ట్ గేమ్. డన్. అయినా మనం డ్రాప్ అవ్వాల్సిందే తేజ. చూస్తున్నా, అఫీషియల్ గా చెప్తున్నా. ఏమన్నా ఒకవేళ లేదు మాలో మీలో ఓకేనా? చెప్పు, ఆగుదాం. ఓకేనా? ఓకేగా? అతను తేజ వీళ్ళిద్దరు కదా. ఓకే. రతిక గెలుస్తానా ఓడతానా కదా. ఫస్ట్ వాళ్ళు నలుగురు వెళ్తున్నారు. ఓకేనా అందరూ?